గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తించాయి. టీపీ బాలాజీ మరియు వైఎస్ఆర్సీపీ హైకోర్టు న్యాయవాది పొన్నవలు సుధాకర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు గట్టిగా వినిపించారు. ఇరు వర్గాల వాదనలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం ఈ పిటిషన్ పై తదుపరి విచారణను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేయడంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనందునే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్ట్ హర్డ్ అమ్మా 5 రమ్మన్నది మళ్ళీ 5 కాదు ఆఫ్టర్ లంచ్ ఉన్నారా ఇప్పుడు దాకా మా వాదనలు రెడీయా గౌరవ కోర్టు వారి దృష్టికి ఈ క్రైమ్ నంబర్ 37 ఎమ్మెల్యే గారు మరి 34 మంది ముద్దాయిలు ఉండే కేసు ఆర్గ్యుమెంట్ బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగింది. వారి దృష్టికి ప్రాథమికంగా మేము తీసుకొచ్చిన విషయం క్రైమ్ నంబర్ 37 ఎమ్మెల్యే గారిని 307 కేసులో ముద్దాయం చేసినటువంటి కేసులో ఆ ముద్దాయిల లిస్ట్ ఇచ్చిన పేరు వారు డిఫాక్టో కంప్లైంట్ అంటే ఫిర్యాదుదారిని వారు ఇచ్చినటువంటి పేర్లు వగైరా తండ్రి పేరు వయసులతో కూడా ఇచ్చింది. ఇది అబ్సర్డు. 37 మందికి వేరు వేరు గ్రామాల్లో వాళ్ళ పేర్లు తండ్రి పేర్లు కూడా తెలిసినాయి అంటే ఇది ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్ఐఆర్, ఇది నాట్ జెన్యున్ ఎఫ్ఐఆర్ని చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. 2 7:30 గంటలప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు ఎమ్మెల్యే గారు వారిని లక్కనతోటి శేఖర్ని ఏ గ్రామం అది సంగాల గ్రామంలో కొట్టినట్టు రిపోర్ట్. 7:30కి 7:45కి చిప్పగేట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అక్కడికి గిరి ఆయన ఫోన్ చేశాడు, ఆ కాల్ రికార్డ్ ఇచ్చాడు. 7:45కి చిప్పగిరిలో ఉన్నాడు. కానీ ప్రాసిక్యూషన్ ఏం చెప్తుంది 7:30కి వచ్చి వేరే విహారం చేసి కొట్టినాడని కేసు. 7:45కి తన ఇంటిలో చిప్పగిరిలో ఉంటే గిరి అన్నటువంటి వ్యక్తి రక్షించండి, పోలీసు ఫోన్ చేయండి, నేను చేస్తే ఎత్తుకోరోళ్ళు, మీరు ప్రయత్నించి పోలీసులు నాకు రక్షణ పంపించమని అడిగింది 7:30కి. 7:45 7:46కి ఈ ఎమ్మెల్యే గారు సిఐ గారికి ఫోన్ చేస్తారు, అది రికార్డ్ చేసాం. జవాబు చెప్పడు. 7:48కి మళ్ళా ఎమ్మెల్యే గారు ఎస్ఐకి ఫోన్ చేస్తారు, అది ఎత్తుకోరు. 8 గంటలకి ఏమయ్యా ఏమన్నా చెప్పారా పోలీసు వాళ్ళకి లేదా అని 8 గంటలకు ఈ గిరి అనే అతను మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తారు. ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు? తన ఇంటిలో చిప్పగిరిలో, అది రికార్డ్ చేసాం. 7:30 గంటలకి అక్కడ కొట్టబోయాడు, చంపబోయాడు అని చెప్పిన ప్రాసిక్యూషన్ కేసు ఏమాత్రం నమ్మడానికి శక్యం అని చెప్పి మీ కోర్టు వారు ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. గౌరవ పిపి గారు మామూలుగా ఇదంతా బయటపడే తలకి ఒక విధమైనటువంటి ఇఫోరియా అంటారు కదా, ఇఫోరియాకు లోనైనాడు. పాపం తప్పదు. ఎందుకంటే మేము వీ మేడ్ ఎన్ ఇన్వెస్టిగేషన్, థరో ఇన్వెస్టిగేషన్, నిజమా కాదా అనేది ఫస్ట్ మేము అందరికీ సమాధాన పడాలని చేసాం. ఎప్పుడైతే ఒక్కొక్క తప్పు ఎత్తి చూపడానికి ప్రయత్నించామో బయటపడసాగిందో అతనికి ఉండే మార్గం ఏంటంటే కేకలు పెట్టడం, అతనికి ఉండే మార్గం ఏంటంటే కేసు జరగనీయకుండా చేయడం. సో ఆ మార్గాన్ని ఆయన ఎన్నుకున్నారు గౌరవ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు. సరే ఈ గొడవ అంతా నాకు ఎందుకని గౌరవ కోర్టు వారు ఆఫ్టర్ లంచ్ కేసు అసెంబ్లీలో జరిగితే బాగా హీటు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ అర్జెంట్ లంచ్ ఆఫ్టర్ లంచ్ అంటారు, సర్దుకుంటుందని భావిస్తున్నారు. సరే ఇది తప్పుడు కేసులు పెట్టినారని పోలీసులు చెప్తున్నారు మీరు, కానీ తప్పుడు కేసులు పోలీసులు పెట్టినారని చెప్తున్నారు. నేను చెప్తాను, రికార్డ్ చెప్తుంది. రైట్ ఇప్పుడు మాకు వాయిస్ మీరే ఇస్తున్నారు సార్. నేను రికార్డ్ చదివానని చెప్పాను, మీరు ఒక్కరు గమనించలేదు. నేను చెప్పింది రికార్డు. ఈ 7:45కి గిరి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన రికార్డు ఇచ్చాం. చిప్పగిరిలో గిరి ఆయన ఉన్నాడు, ఈయన ఈ గ్రామంలో ఉన్నాడు. 7:46కి నేను రికార్డు ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఎస్ఐకి ఫోన్ చేశాడు చెప్పి రెస్క్యూ చేసామని. ఇలా 7:47కి మళ్ళీ సిఐకి చేశాడు.
ఎత్తుకోలే 8 o'clock మళ్ళీ గిరి చేశాడు. మీరు కోఆర్డినేట్స్ తీసుకుంటే టవర్ లొకేషన్ తీసుకుంటే మా ఎమ్మెల్యే చిప్పగిరిలో 8 గంటల దాకా ఉన్నాడు. కానీ 7:30కేట స్వైర విహారం చేసి నరకుతున్నాడని మీరు రిపోర్ట్ పెట్టింది. ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు నిజం ట్రూత్ అనేది నేను చెప్పడం జరిగింది రికార్డును బట్టి. ఒక ప్రజాప్రతినిధి డైరెక్ట్గా నేరుగా ఇంటికి అధికారులకు చెప్పకుండా డైరెక్ట్ పోలీసు అధికారులకు చెప్పకున్నట్లా 3 సార్లు చెప్పాడు. చెప్పింది నేను చెప్తున్నా సార్, అది 3 సార్లు లెట్స్ మీ కంప్లైంట్. ఇప్పుడు అతని అధికారులకి చెప్పి మళ్ళీ అతను నేర పరిగణలోకి వెళ్ళాడు కదా, దానిపైన నేర పరిగణలోకి పోలే రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది చెప్తారు మా ఇంటి ఆయన గట్టిగా పక్కంటే ఆయన వాళ్ళు ఎందుకు దొక్కుతారని. అదే మీ పోలీసు 745 మీరు కానీ యాక్ట్ అయి ఉంటే ఈయనకి అవసరం లేదు. ఈ విధమైనటువంటి వ్యవస్థను దిగజార్చారు కాబట్టి పోలీసు వ్యవస్థ రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ రక్షణకు రాలేదు కాబట్టి మార్గం లేక వాళ్ళ ఇంటికి బాగాలేదు. ఆ పోలీస్ స్టేషన్ పోయి రిపోర్ట్ చేయడానికి పోయి అఫీషియల్గా ఆన్ ది వే మళ్ళీ వాళ్ళు వచ్చి మీద పడ్డారు. ఇంత కరెక్ట్గా ఉన్న ప్రజాప్రతినిధిపై ఎందుకు కేసులు నమోదు చేసిన సార్? అది వాళ్ళని అడగాలి ఆ క్వశ్చన్. వీళ్ళు పెంచి పోషించినటువంటి నాయకులను అడగండి, నన్ను కాదు అడగాల్సిన ప్రశ్న. ఈ నాయకులు ఈ అపోజిషన్ పార్టీ లీడర్స్ని, ఈ అపోజిషన్ పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా హింస తగునా అని మీరు అడగండి. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం